I've been looking forward to this time and praying for it. ఈ సమయం కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థనలో జ్ఞాపకం చేశాం. And I am sure you have been doing the same thing. అలాగే మీరు కూడా ఈ సభల నిమిత్తం ప్రార్థన చేస్తూనే ఉన్నారని నమ్ముతున్నాను. It shows the affection we all have for the assembly here in Maranatha. మారనాథ సంఘం ఎడల మనందరికీ ఉన్న ప్రేమ ఈ రీతిగా వెల్లడి పరచబడుతోంది. Many of us love the gathering here in Maranatha. మారనాథలో సంఘంగా కూడుకుంటున్న దేవుని ప్రజల సమాజం విషయమై మనందరం ప్రేమ కలిగిన వారంగా ఉన్నాం. So many years now, God has blessed the testimony in this place. ఈ స్థలంలో ప్రారంభమైన సాక్ష్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రభు ఆశీర్వదించాడు. I remember in the days of M.A. Prasad Rao. M.A. ప్రసాదరావు గారు జీవించున్న దినాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. In those early days, he had a bicycle. ఆరంభ దినాల్లో ఆయన సైకిల్ మీద ప్రయాణం చేసేవారు. He used to cycle around the villages preaching. సైకిళ్ళ మీద గ్రామాలకు వెళ్లి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. And he had a little two-wheeler. ఆ తర్వాత 2 చక్రాల బండి మోటార్ సైకిల్ దొరికింది. He used to go around preaching. చుట్టుప్రక్కల గ్రామాలకు సువార్త ప్రకటించేందుకు వెళుతూ ఉండేవారు ఆయన. In those days, that was the old Maranatha Hall. ఆ దినాలలో పాత మారనాథ మందిరం ఉండేది. Before this structure was put up. ఈ మందిరం ఈ రీతిగా And during those days, ఆ రోజుల్లో I came with my wife. నా భార్యతో కలిసి నేను ఇక్కడికి వచ్చాను. She was wearing that sari. మీకులాగానే నా భార్య కూడా చీర కట్టుకుంది. And we were staying down there in that place. వారి ఇంటిలో మేము దిగాము, అక్కడ ఉన్నాం. Where our brother lived. మన సహోదరుడు ఉండే పాత ఇంట్లో, Nagarampalam. నగరం పాలెంలో. And my wife was not feeling well. నా భార్య అంత బాగా అంటే ఆరోగ్యంగా ఉండింది కాదు. And our brother M.A. Prasad Rao very kindly put my wife on the back of his scooter. నా భార్యను తన స్కూటర్ మీద వెనక ప్రక్కన ఎక్కించుకున్నాడు. She had never ridden on a scooter all her life. జీవిత కాలంలో ఎన్నడూ ఆ స్కూటర్ మీద ప్రయాణం చేసింది కాదు. She was quite afraid. కలిసి స్కూటర్ మీద వెనక్కి కూర్చుని ఆసుపత్రికి తీసుకుపోబడింది. So that was many years ago. అది చాలా సంవత్సరాల క్రిందటి చరిత్ర. Then what happened? తర్వాత ఏమైంది? We needed a new structure. ఈ క్రొత్త మందిరం కట్టబడవలసిన అవసరత ఏర్పడింది. By the goodness of God, the Lord supplied some of the funds. గనుక దేవుడు తన మహాకృప చేత అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందజేసేలా కృప చూపాడు. And we were able to erect this nice building. ఈ మంచి ప్రార్థనా మందిరం నిర్మించబడింది. And with all of these pillars. ఈ స్తంభాల మీద కట్టబడిన ఈ కట్టడం, all of these texts. ఈ వ్రాయబడిన వాక్యాలు. You can't see these behind him, sorry about that. చూస్తున్నాం. But our brother with one eye did all the painting. రామయ్య గారని ఒంటి కంటితో ఈ వాక్యాలన్నీ గోడల మీద వ్రాశాడు ఆయన. And I remember I stood here at the opening of this new hall. ఈ మందిరం నూతనంగా కట్టబడిన ప్రారంభోత్సవంలో నేనున్నాను. And I said, I am బయట నేను ఈ వేదిక మీద నిలబడ్డాను. And I said, నేను ఇలా చెప్పాను, I am amazed at what this brother with one eye has done. ఒంటి కంటితో ఈ సహోదరుడు ఇంత అద్భుతమైన వాక్యాలు వ్రాశాడని నేను ఆశ్చర్యపడుతున్నాను అన్నాను. And I said, నేను ఇంకా ఏం చెప్పానంటే, think what he could have done if he had two eyes. 2 కళ్ళుంటే ఇంకా బాగా చేసి ఉండేవాడు అన్నాను. So many texts would have been there. ఎన్ని వాక్యాలో ఇంకా వ్రాసి ఉండేవాడు ఆయన. So Maranatha Gospel Hall. గనుక మారనాథ గాస్పల్ హాల్ ఇది. And now it's 50 years. 50 సంవత్సరాల వయస్సు దీనికి నిండిపోయింది. We celebrate the goodness of God towards our beloved brethren here in Maranatha. మారనాథలో ఉన్న ప్రియమైన సహోదరులతో కలిసి 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మనం ఈవేళ జరిపించుకుంటున్నాం. We're going to look just for a little while at an Old Testament scripture. కొద్ది నిమిషాలు పాత నిబంధన లేఖనాలు చదువుకుందాం. Which deals with the affection that the man of God has for the house of God.
దైవజనుడు దేవుని మందిరం విషయమై కలిగి ఉన్న మక్కువను గూర్చిన సంగతులు చదువుకుందాం. I am sure that we have an affection for the assembly here in Maranatha. మారనాథాలో ఉన్న సంఘము ఎడల మనకు మక్కువ ఉన్నదని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. It is a place where we come to meet with the Lord. ఈ స్థలములో మనము సమాజముగా కూడినప్పుడల్లా మన ప్రియ ప్రభుతో కలుసుకోగలుగుతున్నాం. It is a place where we come to meet with the people of God. దేవుని ప్రజలతో పరస్పర సహవాసం కోసం ఇక్కడ కలుసుకోగలిగిన స్థలం ఇది. It is where we hear the word of God. ఈ స్థలములో దేవుని వాక్యం ఆలకించగలుగుతున్నాం. It is a place where men and women's souls are born of God. స్త్రీ పురుషులు ప్రభువును నమ్ముకోవడం ద్వారా దేవుని కుటుంబములోకి తిరిగి పుట్టిన వారుగా ఉంటున్నారు కూడా. And so our spiritual affections are rooted and grounded in the house of God. దేవుని మందిరం విషయమై మన ప్రేమ, మన అనురాగం వేరు తన్నుకొని పారినట్టుగా కలిగి ఉంటున్నాం. And so just like the psalmist of old, we are able to say, "How lovely are thy tabernacles, O Lord of hosts." సైన్యములకు అధిపతి యెహోవా, నీ మందిరావరణములు ఎంత సుందరమైనవి అని కీర్తనాకారుడు పలికిన మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. That's what we're going to do. We're going to look at Psalm 84. 84వ కీర్తనలో కొన్ని సంగతులు ఈ సమయంలో మనం చదువుకోబోతున్నాం. Which expresses the joy of the people of God as they go up to the house of God. దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళేటప్పుడు దేవుని ప్రజల హృదయంలో ఉన్న ఎనలేని ఆనందం ఈ కీర్తన చదువుతుంటుండగా మనం గమనిస్తాం. And the reasons why they have such joy in the house of God. దేవుని ఇంటి మీద వారికి అంత మక్కువ, ప్రేమ ఎందుకుంది అనే సంగతి ఆలోచించేద్దాం. And what they saw in the house of God. దేవుని ఇంటిలో ఏమి చూడగలుగుతున్నారు వాళ్ళు? And I want to apply that to these Jubilee gatherings here in Guntur. గుంటూరులో జూబిలీ మీటింగ్స్ కలిసి వచ్చిన మనందరం దాని వెలుగులో నేర్చుకోవలసిన సంగతులు ధ్యానించదాం. This is a special psalm. ఇది ప్రత్యేకమైన కీర్తన. It has been called the pearl of all psalms. కీర్తనల గ్రంథములో ఉన్న కీర్తనలన్నిటికీ ఈ కీర్తన ముత్యము వంటిది అని చెప్తున్నారు. We don't know who wrote it, ఈ కీర్తన ఎవరు వ్రాసారో మనకు తెలియదు. but we do know who wrote it. మనకు తెలుసు కూడా. It doesn't say who wrote it, ఎవరు వ్రాసారో అది కీర్తన చెప్పడం లేదు. but when you read it, చదివినప్పుడు you definitely must say in your heart, మీ హృదయంలో మీరు ఈ మాటలు చెప్పగలరు. this is from the pen of David. దావీదు కలము నుండి ఈ కీర్తన వెలువడింది అని చెప్పవచ్చు. I believe that. నేను నమ్ముతున్నాను అలాగే. I am sure you believe that. మీరు కూడా ఆ మాట నమ్ముతారని నేను నమ్ముతున్నాను. This is the affection of David for the house of God. దేవుని మందిరము ఎడల దావీదునకున్న మక్కువ ఈ కీర్తనలో చూస్తున్నాం. And he wrote it at a time when he couldn't go up to the house of God. దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళే సమయంలోనే ఆయన ఈ కీర్తన రచించాడు. Perhaps he was out there in the wilderness being chased by Saul. సౌలు చేత తరమబడుతూ అరణ్య ప్రాంతంలో తిరుగులాడుతున్నాడు కాబోలు. Perhaps it was the time he was driven away by that rebellious, wicked son Absalom. అబ్షాలోము అనే కుమారుని యొక్క తిరుగుబాటు వలన ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో పారిపోతున్నప్పుడు రాశాడో ఏమో. But I'm sure that David wrote it. కానీ దావీదు రాశాడని నిశ్చయంగా నమ్ముతున్నాను. It sounds like David. దావీదు రాసినట్టుగా శబ్దాలు వినబడుతున్నాయి. మరి You can feel the throb of David's heart in every utterance of this song. ఈ కీర్తనలో పలకబడిన ప్రతి పదజాలములో దావీదు యొక్క హృదయ స్పందన మనం చూడగలుగుతున్నాం. Who but David could say, "How lovely are thy tabernacles, O Lord of hosts." దావీదు తప్ప ఈ రమ్యమైన మాటలు ఎవరు పలకగలరు చెప్పండి? సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. That surely is David. ఈ మాటలు వ్రాసిన వాడు నిశ్చయంగా దావీదే. And then as the years pass by, సంవత్సరాలు జరిగిపోయే కొలది when the tabernacle was established there on Zion, సియోనులో ప్రత్యక్షపు గుడారం స్థాపింపబడిన తరువాత, and when this psalm was written, ఈ కీర్తన రచించబడినప్పుడు the temple was not on Zion. సియోనులో ఆ దేవాలయం లేదు. It was the tent of God.
దేవుని ప్రత్యక్షపు గుడారం మాత్రమే. It was the old tabernacle tent. అది ప్రత్యక్షపు గుడారం యొక్క తెరల గుడారం. But it was still lovely and beautiful to David. గాని ఆ మందిరం దావీదు హృదయానికి రమ్యమైందిగా ఉంది. And later, తరువాత when David had passed on, దావీదు ముందంజ వేసినప్పుడు, when he had gone to his long home and gone to be with his Lord, ప్రభువుతో ఉండడానికి మహిమలోకి అతడు పిలువబడి వెళ్ళిపోయినప్పుడు, then his son Solomon ఆయన కుమారుడగు సొలొమోను built that beautiful temple. అద్భుతమైన మందిరాన్ని ఆయన నిర్మించాడు. And then in the generations that followed, తరతరాలు గడిచిపోయాయి. 3 times in the year the pilgrims used to go up to Jerusalem. యెరూషలేమునకు యాత్రికులు 3 సార్లు సంవత్సరంలో దేవుని మందిరానికి ఎక్కి వెళుతూ ఉండేవారు. And as they went up to Jerusalem, వారు యెరూషలేమునకు ఎక్కి వెళుతున్నప్పుడల్లా they used to sing this song. ఈ కీర్తన పాడుతూ ఉండేవారు. It so expressed the affections and the feelings of their heart for the house where God put his glory. దేవుడు తన మహిమను ఏ మందిరంలోనైతే నిలిచి ఉండునట్లు అనుగ్రహించాడో ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని ప్రజల హృదయం ఎంత ఆనందంతో పొంగి పొర్లుతూ ఉండేదో. Let us read Psalm 84. 84వ కీర్తన చదువుకుందాం. How amiable are thy tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. My soul longeth, yea, even fainteth for the courts of the Lord. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. My heart and my flesh cry out for the living God. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. Wasn't that wonderful? అద్భుతమైన మాటలు కదండి. His heart, తన హృదయం, his flesh తన శరీరం yearned and longed for God. దేవుని కొరకై తృష్ణగొనియుండుట అనే అనుభవం. And what about you, sisters? సహోదరులారా మీ సంగతి And what ఏంటి? about you, brothers? సహోదరులారా మీ విషయం ఏమిటి? What do you think of the house of God? దేవుని మందిర విషయమై మీరు ఏమని ఆలోచిస్తున్నారు? In your heart, మీ in హృదయాలలో, your deepest heart, మీ హృదయ అగాధములో, even your flesh, మీ శరీరములో do you long for fellowship with the unseen but living, vital God? కంటికి కనబడకపోయినా జీవము గల సత్యవంతుడకు దేవుని సహవాసాన్ని మీరు ప్రేమిస్తున్నారా? That's the mark of a spiritual man. ఆత్మ సంబంధి అనేవాడి యొక్క గురుతదే. The inner longing of his heart. తన హృదయాంతరాళంలో ఉన్నటువంటి ప్రేమ, అభిలాష. He was a king. ఆయన మహారాజు. David had everything. దావీదునకు సమస్తమున్నది. He was popular. ఆయన ప్రజలలో ప్రఖ్యాతి He was చెందినవాడు. victorious. ఆయన విజయశాలి. He was rich. ఆయన ధనవంతుడు. He was very gifted. ఆయన అపజయమెరుగని వాడు. He could write poetry. He could play music. ఆయన పద్యాలు రాయగలడు, పాటలు మ్యూజిక్తో పాడగలడు. What did these things mean to him? ఈ సంగతులు ఆయనకి ఏ పాటివి? They were nothing. ఇవి కేవలం ఎన్నిక చేయదగినవి కావు. They were dust and ashes. కేవలం మట్టి, బూడిద మాత్రమే. He cared only for fellowship with his God. తన దేవుని సహవాసాన్ని మాత్రమే దావీదు ఎక్కువగా ఆశించినవాడు. Oh, he longed for the house of God. దేవుని మందిరం విషయమై ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. And when for some reason he couldn't go to the house of God, ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాడు. he yearned and he cried out for God. దేవుని కొరకై కేకలు వేశాడు. You know, there are some people when they take drugs, ఇక్కడ కొంతమంది మత్తు మందులు పుచ్చుకుంటారు. and when you take the drugs away from them, వారి యొద్ద నుండి ఆ మందులు తీసివేస్తే their whole body craves for drugs. ఆ మందుల కోసం శరీరం తాపత్రయపడుతూ ఉంటుంది. They cannot rest. వారికి విశ్రాంతి దొరకదు. లేకపోతే They get sick. అనారోగ్యంతో మూలుగుతారు. They cry out, oh, for that drug. ఆ మత్తు మందు నాకు దొరక్కపోయేనే అని కేకలేస్తారు. That's how David felt about God. దేవుని విషయమై దావీదు అలాంటి అనుభవాన్ని And చూపిస్తున్నాడు. the presence of God in the house of God. దేవుని మందిరములో దేవుని సన్నిధి కొరకై ఆయన ఆశిస్తున్నాడు. He said, I cannot live without fellowship with my God to visit the house of God. దేవుని మందిరాన్ని దర్శించకుండా, జీవము గల దేవునితో సహవాసము చేయకుండా
నా జీవితంలో నేను ఎంత మాత్రం ఉండలేను అనే అభిప్రాయాన్ని చూపిస్తున్నాను. Yea, he says, the sparrow hath found her a house, and the swallow a nest for herself, where she may lay her young, even thine altars, O Lord of hosts, my King and my God. 3వ వచనములో సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. Blessed are they that dwell in thy house, they will be still praising thee, Selah. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. Blessed is the man whose strength is in thee, in whose heart are the ways to Zion. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. Who passing through the valley of Baca make it a well. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. The rain also filleth the pools. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. They go from strength to strength. Every one of them in Zion appeareth before God. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. O Lord God of hosts, hear my prayer. Give ear, O God of Jacob. Selah. యెహోవా, సైన్యములకు అధిపగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. సెలా. Behold, O God, our shield, and look upon the face of thine anointed. దేవా, మా దేవా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. For a day in thy courts is better than 1,000. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. I had rather be a doorkeeper in the house of my God than to dwell in the tents of wickedness. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. For the Lord God is a sun and a shield. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. The Lord will give grace and glory. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. No good thing will he withhold from them that walk uprightly. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. O Lord of hosts, blessed is the man that trusteth in thee. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. May God bless this pearl of sounds. కీర్తనలన్నిటికీ ముత్యము వంటిదగు ఈ కీర్తన ధ్యానము కొరకు మన కొరకు దీవించుగాక. One of the most lovely psalms that David ever wrote. దావీదు రచించిన కీర్తనలలో ఇదెంత మనోహరమైన కీర్తన. How wonderful. It is called in the introduction for the chief musician. ప్రధాన గాయకునికి అని ఈ కీర్తన పైన చిన్న అక్షరాలలో వ్రాయబడింది. Who is a chief musician? ప్రధాన గాయకుడు ఎవరు? Who sings the highest note of praise? ఆ స్తుతి కీర్తనలను మాధుర్యంగా పాడగల పాటగాడు ఎవరు? Of course, in the days of David, there was a chief musician. He was a chief singer. ఆయనే ముఖ్యమైన గాయకుడు దావీదు మహారాజు. Today we have the Spirit of the living God. దావీదు జీవము గల దేవుని ఆత్మను కలిగిన వాడు. He it is who prompts our highest and most noble praise. ఆయన అత్యున్నతమైన స్తుతి కీర్తనలను రచించాడు, పాడాడు. Here is a song that only those who are touched by the Spirit of God are able to sing. దేవుని ఆత్మ చేత తాకబడిన వారే ఈ పాటలను మనోహరంగా పాడగలరు. I know we have a lot of nice singers here in AP. ఆంధ్రప్రదేశ్లో చాలా మధుర గాయకులు చాలా మంది ఉన్నారు. My friend is sat over there. అదిగో మా స్నేహితుడు అక్కడ కూర్చొని ఉన్నారు, చూడండి. Such a nice singer he is. చాలా మధుర గాయకుడు ఆయన. But here is a song. ఇక్కడ ఒక కీర్తన మనం చదువుతున్నాం. That only the heavenly choir is able to do justice to. పరలోకపు పాటల బృందం ఉన్నదే, వారు మాత్రమే ఈ పాట పాడగలరు. It is set to the gittith, it says. గిత్తీతను రాగం మీద పాడదగినది అనే మాటలు ఉన్నాయి అక్కడ. That means making wine, the wine press. అంటే ఈ ద్రాక్షల గానుగా అని దాని భావం. Here is a psalm that is as sweet as wine. గనుక ద్రాక్షారసం ఎంత మాధుర్యంగా ఉంటుందో అంత మాధుర్యమైన కీర్తనగా ఈ కీర్తన ఉన్నది. And here is a psalm that is to be sung by the sons of Korah. కోరహు కుమారులు పాడే పాటగా ఈ పాట ఇవ్వబడిందిగా ఉంది. Oh, these sons of Korah, their father before them was a wicked rebel who rebelled against God and against Moses in the wilderness. ఈ కోరహు కుమారులని పిలువబడ్డారే,
వారి తండ్రి అయిన కోరహు దేవునికి దైవజనుడైన మోషేకును విరోధముగా నిలబడినటువంటి వాడు. Korah and his company were destroyed when the earth opened and swallowed them up. కోరహును అతని సంబంధులందరినీ భూమి తన నోరు తెరిచి మృంగివేసింది. How wonderfully gracious God is. He takes the sons of the rebel and he puts such a song in their mouth to sing for the Lord. అలాంటి దుర్మార్గుడైన కోరహు గర్భమున పుట్టిన అతని కుమారులు ఈ రమ్యమైన కీర్తన వారి నోట మధురగానం చేసేలా వారి నోట ఉంచబడింది. Like us today, beloved. మనలాగానే ప్రియులారా, We can sing such a song, we can understand, we can enjoy such a song. ఇలాంటి కీర్తనలు మనం పాడగలం, అర్థం చేసుకోగలం, ఆనందించగలం. Even though we may be like the sons of Korah. కోరహు కుమారులంటే మనకి ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ We were once in the family of the rebel and the sinners. తిరుగుబాటు చేసే వాడి కుటుంబ సభ్యులంగా ఒకప్పుడు ఉండినాం. But now grace has brought us in and put this lovely psalm, the high note of praise to God upon our lips. మన పెదవుల మీద దేవుని కొరకైన అత్యున్నతమైన స్తుతి కీర్తనగా ఈ కీర్తన మన పెదవుల మీద ఉంచబడింది. Now we divide this psalm into 3 sections. ఈ కీర్తనను 3 భాగాలుగా విభజింపవచ్చును. And the first section is from verse 1 down through to the end of verse number 4. మొదటి వచనం ప్రారంభం నుండి 4వ వచనం చివరి వరకు మొదటి భాగం. And I'm calling it Longing for God's House. ఈ భాగానికి నేను ఇలా పేరు పెడుతున్నాను, దేవుని ఇంటి కొరకై కనిపెట్టుట, ఎదురు చూచుట. How they longed for the house of God. దేవుని ఇంటి కొరకై, దేవుని మందిరము కొరకై వారెంతగా ఆశిస్తున్నారో చూడండి. And then from verse 5 down through to verse number 8, 5వ వచనం మొదలు 8వ వచనం వరకు we have journeying to God's house. దేవుని మందిరము వైపు ప్రయాణం చేయుట అనే సంగతి చూస్తున్నాం. First of all, we're longing for God's house. మొదటిగా దేవుని మందిరం కొరకై కనిపెట్టుట. Then we're pilgrims and journeying on to God's house. దేవుని ఇంటి కొరకై యాత్రికుల వలె ప్రయాణం చేయుట. And then from verse 9 down through to verse 12, 9వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు we are dwelling in God's house. దేవుని ఇంటిలో మనము నివాసము చేస్తున్నట్టుగా ఉన్నాం. So we have this progression of thought in this lovely psalm. ఈ కీర్తనలో అనుభవం సాగిపోయే రీతిగా మనం కనుగొంటున్నాం. And as those pilgrims went up 3 times in the year, సంవత్సరములో యాత్రికులు 3 సార్లు దేవుని మందిరమునకు ఎక్కి వెళుతూ ఉన్న అనుభవం. to the place where God had put his name. దేవుడు తన పేరును ఏ స్థలం మీద ఉంచాడో ఆ స్థలానికి వెళ్ళుట. And they were to go up with their hands filled and their hearts full in order to worship their God. వారి దేవునిని ఆరాధించడానికి వెళుతున్న సందర్భంలో వారి దోసిలి నింపబడిందిగా ఉంది, వారి హృదయం నింపబడి పొరలిపారుచున్నది. We don't have time to look at those scriptures, but in Exodus 23, Deuteronomy chapter 16, నిర్గమకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం, ఆ వచనాలన్నీ చదవడానికి మనకు సమయం లేదు. there God commands his people Israel, ఇశ్రాయేలీయులని తన ప్రజలకు దేవుడు సెలవిచ్చాడు. 3 times in the year you shall come up to worship me in the place where I put my name. నా పేరును ఏ స్థలము దగ్గర ఉంచానో ఆ స్థలానికి సంవత్సరములో 3 సార్లు మీరు ఎక్కి రావలెను. At the beginning of the year, సంవత్సర ఆరంభములో you come up to me and the feast of the Passover and the feast of unleavened bread. పస్కా పండుగను, పులియని రొట్టెల పండుగను ఆచరించడానికి మీరు నా మందిరమునకు రావాలి అన్నాడు యెహోవా. Then you come up to me in the feast of weeks, that's the feast of Pentecost 50 days later. 50 రోజుల తరువాత పెంతెకోస్తు పండుగ అనే ఈ వారముల పండుగ నాడు మీరు దేవుని మందిరానికి రావాలి. That was called the feast of the first fruits. అది ప్రథమ ఫలముల పండుగ అని పిలువబడుతుంది. And then you will come up to me at the end of the year. తరువాత సంవత్సరం చివరిలో మీరు రావాలి. In the feast of tabernacles. అది గుడారముల పండుగలో 3 times in the year. సంవత్సరంలో 3 మారు. Those 3 times signified the great work of our beloved Lord. ఆ 3 అనే సంఖ్య మన ప్రియ రక్షకుడు 3 దినాలలో పరిపూర్ణంగా నెరవేర్చిన కార్యము మన కంటికి కనిపిస్తోంది. Feast of the Passover. పస్కా పండుగ, Feast of first fruits, or the feast of unleavened bread. ఈ పులియని రొట్టెల పండుగ. That spoke of the past work of our beloved Lord. మన ప్రియ రక్షకుడు పరిపూర్ణంగా That spoke of Christ's work in the past. ఇంతకు ముందు ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన రక్షణ కార్యాన్ని సూచిస్తుంది అది.
And the Feast of First Fruits speaks of Christ's work in the present, his resurrection life. ఆ వారముల పండుగ, ప్రథమ ఫలముల పండుగ అనేది పునరుత్థానుడైన మన ప్రియ ప్రభు ప్రస్తుతమును చేస్తున్న పరిచర్యను సూచిస్తుంది. And the Feast of Ingathering ఆ సమకూర్చే పండుగ looks to the future glory of our beloved Lord. It looks to the time of millennial fullness and blessing. ఆ 1000 ఏండ్ల సామ్రాజ్య పరిపాలన కాలంలో తన ప్రజలందరినీ సమకూర్చబోయే పండుగను గుడారముల పండుగ From సూచిస్తుంది. the beginning of the year to the end of the year, they were to think of the greatness of their God. సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు తమ దేవుని యొక్క గొప్ప కార్యములను వారు ఆలోచన చేయవలసిందిగా ఉంది. From the beginning of the year to the end of the year, we also think of our God. సంవత్సరారంభము నుండి సంవత్సరాంతము వరకు మనం కూడా దేవుడు మన జీవితాలలో జరిగించిన గొప్ప కార్యములను గురించి ఆలోచిస్తున్నాం. We think of the place where he has put his name. ఆయన నామముంచబడిన స్థలాన్ని గురించి ఆలోచిస్తున్నాం. It's not a geographical location as it was in the Old Testament there on Zion. భూగోళ శాస్త్ర ప్రకారం పాత నిబంధనలో సియోన్ అనే స్థలములో తన పేరు నుంచినట్టుగా కాదు, క్రొత్త నిబంధనలో. Today, where 2 or 3 are gathered together unto his name, that's where he has put his name today. ఈవేళ ఎక్కడ 2 3 నా నామమున కూడియుందురో ఆ స్థలములో దేవుడు తన పేరును నిలిపాడు. So now the pilgrims are on their way up. గనుక యాత్రికులు తమ యాత్రలో ముందుకు సాగి వెళుతున్నట్టుగా ఉన్నారు. And they're expressing all their joy and all their longing for the house of God. దేవుని మందిరముల వారికి ఉన్న ప్రేమను వారు తమ మాటలలో వ్యక్తపరుస్తున్నారు. And they're explaining and they're expressing what they saw in the house of God. దేవుని మందిరములో వారేది చూడగలుగుతున్నారో చూచిన దృశ్యాలను వారు ఆనంద భరితులై ప్రకటిస్తున్నారు. How lovely are thy tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. When he says how lovely are thy tabernacles, he's speaking in the plural. నీ నివాసములు అనే మాట బహువచనంలో చెప్తున్నాడు ఆయన. This is why it's not the temple, it's the tabernacles. ఇది సొలొమోను కట్టిన దేవాలయం సంగతి కాదు, ప్రత్యక్షపు గుడారముల సంగతి. And there were several departments in the tabernacle. ప్రత్యక్షపు గుడారములో వేరు భాగాలు ఉన్నాయి. There was the first tent. ముందు గుడారం. And then there was a second tent. రెండవ గుడారం. There was the holy place. పరిశుద్ధ స్థలం అనే భాగం. And then there was the holiest of all. అతి పరిశుద్ధ స్థలం అనే భాగం. That's why he uses the plural. He's talking about the tabernacle. అందుచేత నివాసములు అని బహువచనంలో చెప్తున్నాడు. How lovely are thy tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. But on the outside, the tabernacle was nothing. వెలుపల ఉండి చూస్తే ప్రత్యక్ష గుడారం చూడబుద్దయ్యేదిగా కనబడదు. There was nothing beautiful about it whatsoever. అది చూడడానికి ఏమైనా సౌందర్యవంతమైంది కాదు. It was just rough old goat's tents. గొర్రె చర్మముతో గరుకుగా కనబడే తెరలు మాత్రం పైకి కనబడతాయి. There was no color there. అక్కడ రంగులేమి లేవు. There was nothing lovely that the world on the outside should have any desire towards it. ఇదిగో బయట నుండి చూసే లోకానికి ఈ మందిరం మీద ప్రేమ కలిగే సౌందర్యవంతమైన రంగులేవి కనబడవు. But what the world couldn't see on the outside. బయట లోకము ఏదైతే చూడలేకపోతుందో God's pilgrim was able to see on the inside. దేవుని యాత్ర చేస్తున్నటువంటి దేవుని ప్రజలు ఉన్నారే, లోపల కనబడే సౌందర్యాన్ని కనుగొనగలుగుతున్నారు. They knew how lovely and beautiful was the tabernacles of God. దేవుని నివాసములు ఎంత రమ్యములు. There was a high priest in all his glory. మహిమా వస్త్రములు ధరించిన వాడై అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు. There was all the gold and the silver. There was the rich colors of the veil. అక్కడ బంగారము వెండి రంగుల తెరలతో లోపల దాని సౌందర్యం ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. There was the altars of God. దేవుని బలిపీఠములు అక్కడ ఉన్నాయి. There was the lovely laver made from the mirrors of the women. స్త్రీల యొక్క అద్దములతో తయారు చేయబడినటువంటి గంగాళం ఉన్నది అక్కడ. So it is with the house of God today. ఇవాళ దేవుని మందిర విషయంలో కూడా అలాగే. We're thinking of Maranatha. మారనాథ మందిరం విషయమై మనం ఆలోచన చేస్తున్నాం. And every other assembly that's represented here today. ప్రతి స్థలములో ఉండే స్థానిక సంఘం కూడా అలాగే. What is there lovely about them? వాటి విషయమైన ఆనందకరమైన విషయాలు ఏమిటి? Sisters wear nice saris. సహోదరులు చాలా మంచి చీరలు కట్టుకున్నారు. And the brethren just wear ordinary shirts. ఇదిగో సహోదరులేమో మామూలు చొక్కాలు తొడుక్కున్నారు. Is there anything very lovely about this?
చూడడానికి ఏమైనా సౌందర్యంగా ఉన్నాయా? ఇవి ఆకర్షణీయంగా? We know there are a lot of things that are not nice in the assembly too. సంఘములో బయట వాళ్ళకు ఆకర్షణీయంగా కనబడేవి లేవు కదండి. Some unlovely things amongst the people of God. దేవుని ప్రజల మధ్య కోరదగని సంగతులు ఉన్నాయి. But we're not looking at that. వాటి విషయం మనం చూడబోవడం లేదు. The assembly of God, the house of God, is lovely to the people of God because our beloved Lord is there. దేవుని ప్రజలకైతే దేవుని పిల్లల సమాజం సంఘము అనేది మన ప్రియ రక్షకుడు యేసు ప్రభు వారి మధ్య ఉండడాన్ని బట్టి వారికి తెలుసు దాని యొక్క మనోహరత. Because the people of God are the saints of God. దేవుని ప్రజలే పరిశుద్ధులైన దేవుని ప్రజలు. Because they are purged and purchased by the blood of Christ. క్రీస్తు రక్తములో వారు కడుగబడ్డారు, విమోచింపబడిన వారయ్యారు. Because the Lord Jesus says they are my sheep. యేసు ప్రభు అన్నాడు, వీరు నా గొర్రెలు, and they're my lambs. వారు నా గొర్రె పిల్లలు. And the world thinks nothing about that. దాని విషయం లోకం ఏమీ ఆలోచన చేయదు. The world just sees ordinary people, poor people going here and there. ఇక్కడ అక్కడ ప్రార్థన అనే పేరుతో వెళ్ళే సామాన్యమైన ప్రజలని లోకం మనలను చూసి అనుకుంటూ ఉంటుంది. The world by and large despises the assembly of God. దేవుని సంఘాన్ని లోకం విస్తారంగా తేలిక మాట్లాడుతుంది. Just like the tabernacle of old, on the outside there is nothing lovely to see. చూడటానికి ఏమీ ఆకర్షణీయంగా కనబడదు బయటి వైపు లోకానికి. అలాగే But to those whose eyes are touched by the Spirit of God, దేవుని assembly of God is lovely. దేవుని పిల్లల సంఘము అనేది ఎంత రమ్యమైంది. And we're able to say with David, how lovely are thy tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అన్నట్టుగా దావీదుతో కలిసి మనం కూడా పలకగలం. That's why this assembly exists today. గనుకనే ఈ సంఘం ఇవాల్టి వరకు నిలిచి ఉంది. Because our departed brother M.A. Prasad Rao, మన ప్రియ సహోదరుడు M.A. ప్రసాదరావు గారు మనతో లేరు, ఆయన వెళ్ళిపోయారు. he saw something lovely in the assembly of God. దేవుని సంఘములో రమ్యమైనది లేక మనోహరమైనదేదో ఆయన ముందుగా చూచాడు. And he gave his time, తన సమయమంతా దాని కొరకు గడిపాడు, and his energy, తన శక్తిని and వాడాడు, his life, తన జీవితాన్నంతా and his wealth, తన ఆస్తిని ఖర్చు పెట్టాడు. to put it into the house of God. దేవుని మందిరమునకు ఖర్చు పెట్టాడు. For him it was the most precious thing in life. జీవితములో దేవుని సంఘం అనేది ఎంతో అమూల్యమైందిగా ఆయన కలిగి ఉన్నాడు. Many times he wrote letters to me about Maranatha. మారనాథ విషయం అనేక సార్లు ఉత్తరాల్లో నాకు రాశాడు ఆయన. That's why David was able to say, how lovely are thy tabernacles. అందుచేతనే దావీదు మహారాజు ఈ రమ్యమైన మాటలు వ్రాయగలిగాడు. That's why we నీ say this, నివాసములు ఎంత రమ్యములు. that's why we say the same thing today. అదే మాటలు ఈవేళ మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. That's what these jubilee gatherings mean. ఈ జూబిలీ కూడికలు వాటి భావం అదే. That God's assembly, that God's house is lovely and precious to us. మనకు దేవుని మందిరం, దేవుని ఇల్లు అనే ఆయన సంఘం అమూల్యమైనదై ఉన్నది. You have David's love for the house of God seen in verse number 2. రెండవ వచనములో దావీదు హృదయంలో దేవుని మందిరము ఎడల ఉన్న మక్కువ కనబడుతోంది. My soul longeth, yea, even fainteth for the courts of the Lord. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. He had a longing for God's house. దేవుని మందిరం కొరకై ఆశపడుట లేక ఎదురు చూచుట అనే అనుభవం చూస్తున్నాం ఆయన జీవితంలో. When the Lord Jesus was a man upon the earth, యేసు ప్రభు భూమి మీద మానవుడుగా ఉన్నప్పుడు he had a longing for the living God. జీవము గల దేవుని కొరకై ఆయన తృష్ణగొన్నట్టుగా మనం చూస్తాం. And he said in John 17 verse 5, ఇదిగో యోహాను సువార్తలో అన్నాడు, O Father, glorify thou me with thine own self, with the glory which I had with thee before the world was. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, దేవా తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకెట్టి మహిమయుండెనో అట్టి మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అన్నాడు. He was able to say with David, my soul longs for thee, O God. దావీదుతో కలిసి, దేవా నీ నివాసములు చూడాలని నా హృదయము తృష్ణగొని ఉన్నది అని. How very applicable to the Lord Jesus this expression is. ఈ మాటల వివరం మన ప్రియ రక్షకుని అనుభవాంతో పోల్చి చూడగలుగుతున్నాం. My soul longs. నా హృదయం ఎదురు చూస్తోంది. I am fainting for the courts of the Lord. My heart and my flesh are crying out for the living God. జీవము గల దేవుని కొరకై
నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది. Now there aren't many believers that have that intensity of longing for God. దేవుని కొరకైన తృష్ణ కలిగిన దేవుని పిల్లలు అనేక మంది ఉన్నారు. Very often we take the assembly of God for granted. గనుక దేవుని సంఘము అనే దాన్ని మనం గమనిస్తున్నాం. But when we have that inner intensity, that desire for the Lord and for His house, దేవుని ఎడల దేవుని మందిరము ఎడల ఆ గొప్ప ప్రేమ ఆ అనురాగం మనం కలిగి ఉండగలిగితే, then we are moving at the same spiritual level of these mighty men of God of old. పాత నిబంధన కాలపు బలవంతులైన ఈ దైవజనులతో కలిసి మనం కూడా ఆనందభరితులం కాగలం. That's why they were able to accomplish great things for God. అందుచేతనే వారు దేవుని కొరకు గొప్ప కార్యములను సాధించగలిగారు. That's why their names are precious and fragrant in human memory still today. ఇవాల్టి వరకు మానవుల స్మరణలో లేక మనస్సులో వారి పేర్లు మనోహరమైన పేర్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. I was visiting an old believer recently. ఈ మధ్య నేను వృద్ధుడైన ఒక సహోదరుని దర్శించాను. So very sick she was. ఆమె చాలా బలహీనంతో ఉంది, and so full of pain. చాలా బాధలో ఉంది. And she said, ఆమె అన్నది, I'm just longing for the Lord to take me. నేను దేవుని కొరకై ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానన్నది. She was longing for the courts of God. దేవుని మందిరావరణముల కొరకై ఆమె ఎదురు చూస్తూ ఉంది. She was longing to go home to the Father's house. తండ్రి ఇంటికి వెళ్ళాలన్న కోరికతో కనిపెడుతూ ఉంది. Do you feel like that sometimes? మీరు అలాగే ఉన్నారా కొన్నిసార్లు? You know, I very often sit down and think. నేను చాలాసార్లు కూర్చుని ఆలోచిస్తాను. And I say, నేను చెప్తాను, what am I doing down here? నేను ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను? What am I doing with my life? నా జీవితం ద్వారా నేను ఇక్కడుండి ఏం చేయగలుగుతున్నాను? What is there in this life that is precious to me? నాకు ఈ జీవితంలో అమూల్యమైన అనుభవం ఏముంది? And I have to say, నేను చెప్పాలంటే that there is nothing in this world that is very precious to me. ఈ లోకంలో నాకు ప్రశస్తమైంది అంటూ ఏదీ లేదు. The world is a filthy, wicked, evil place. ఈ లోకము అనేది మురికితో నిండింది, అపవిత్రమైనది, అసహ్యమైన ఆ సంగతులతో నిండిపోయింది. And I begin to feel that longing for home and heaven. పరలోకమనే తండ్రి ఇంటి కొరకై వెళ్ళాలన్న తాపత్రయంతో నేను ఎదురు చూస్తూ ఉంటాను. My soul longeth, even faints for the courts of the Lord. నా ప్రాణము యెహోవా మందిరావరణములను చూడాలని ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. For many years I was in the British Navy, of course. చాలా సంవత్సరాలు నేను బ్రిటిష్ వారి నౌకాదళంలో ఉన్నాను. When I was at sea, నేను సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు I couldn't get to have fellowship with any of the believers. విశ్వాసుల సహవాసం నాకు దొరికేది కాదు. I used to think of the saints of God. దేవుని పరిశుద్ధుల విషయమై నేను ఆలోచిస్తుండేవాడిని. Used to think of the believers gathered to the name of the Lord on the Lord's day. ప్రభు దినమున ప్రభు యొక్క పేరును కలిగిన వారై సమాజముగా దేవుని పిల్లలు కూడుకుంటూ ఉంటారు. I'm so far away. నేనైతే సంఘములకు చాలా దూరాన ఉన్నాను. And I began to long for the assembly of God. సంఘ సహవాసం కొరకై నేను దప్పికొనిన వాడినిగా ఉండేవాడిని. We know how David was feeling. దావీదు ఎలా ఈ బాధ కనబరుస్తున్నాడో చూడండి. Do you have thoughts like that about the assembly of God? దేవుని సంఘ విషయమైన ఇలాంటి తలంపులు మీరు కలిగి ఉండగలరు. David in verse 3 talks about the sparrow and he talks about the swallow. 3వ వచనంలో పిచ్చుకలను గురించి వానకోవిలను గురించి దావీదు వ్రాస్తున్నాడు. He chooses these two little birds. ఈ చిన్న 2 విధములైన పక్షులను ఆయన ప్రస్తావించాడు. He's not able to get to the house of God. దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాడు ఆయన. He's not able to come before the altars of God. దేవుని బలిపీఠముల యొద్దకు రాలేకపోతున్నాడు. He says, but the sparrow is there. గాని పిచ్చుకలు అక్కడ ఉన్నాయి. And the swallow is there. అక్కడ వానకోవిల ఉన్నది. The sparrow has found a house. గనుక పిచ్చుకలకు నివాసం దొరికింది. And the swallow has found a nest for herself where she may lay her young. వానకోవిలు గూడు కట్టుకోవడానికి పిల్లలు పెట్టడానికి కూడా అక్కడ స్థలం ఉంది. Even thine altars, O Lord of hosts. సైన్యములకు అధిపతికు యెహోవా నీ బలిపీఠమునొద్దని. Where the tabernacle was. ప్రత్యక్ష గుడారమున్న స్థలంలో. Somehow some trees were there, some buildings around there. అక్కడ చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయి. And the little sparrows were there.
అక్కడ చిన్న చిన్న పిచ్చుకలు ఉన్నాయి. And they could fly freely around there. అక్కడ స్వేచ్ఛగా పిచ్చుకలు హాయిగా విహరిస్తున్నాయి. The swallow was there. వానకోవెలు ఉన్నది అక్కడ. And they were in the proximity, in the area of the altars of God. దేవుని బలిపీఠములున్న ఆ ఆవరణములో ఆ పక్షులకు ఆశ్రయం దొరికింది. Oh, he said, how privileged are these little birds. ఈ చిన్న పిట్టలకు ఎంత గొప్ప ఆధిక్యత దొరికింది అంటున్నాడు ఆయన. The sparrow, of course, is the lonely bird. పిచ్చుక అనేది ఒంటరిగా ఉండే పక్షి. The Lord Jesus said, ప్రభు అన్నాడు, are not 5 sparrows sold for 2 small coins for 2 farthings? ఆ 2 కాసుకులకు 5 పిచ్చుకలు అమ్మబడతాయి అన్నాడు ప్రభు. 1 coin bought 2 sparrows. ఆ ఒక నాణెం 2 పిచ్చుకల ఖరీదు. So there were 2 coins, so that's 4 sparrows. గనుక ఇక్కడ 2 కాసులు ఉన్నవి, 4 పిచ్చుకలు. But when they gave the 2 coins to the man to buy the sparrows, he took 1 sparrow and threw it in as nothing and gave them 5 sparrows for 2 farthings. గనుక 4 పిచ్చుకలు 2 కాసులకు అమ్మిన తర్వాత కొసురుగా ఒక పిచ్చుకని ఇసిరి వారికి ఇస్తున్నాడు అనమాట. తేలిక ఊరికిదే. Well, 1 little sparrow is worthless. గనుక పిచ్చుక విలువలేంది. The sparrow is the lonely bird. పిచ్చుక అనేది ఒంటరిగా ఉండే పక్షి. Psalmist talks about the sparrow alone upon the housetop. అదిగో ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక అన్నాడు 102వ కీర్తనలో. Sparrow is the worthless bird. గనుక పిచ్చుక అనేది విలువలేని పిట్ట. That's how it is with us. మన విషయంలో కూడా అలాగే. We're just like the sparrow. మనం పిచ్చుకల వంటి వారం. Lonely, worthless until found by our beloved Lord. ఒంటరిగా ఉండేవాళ్ళం, విలువలేని వారం, ప్రభువు వలె ఎన్నికలేని వారంగా ఉన్నాం. But now we found a house. గనుక మనకి ఇప్పుడు ఇల్లు దొరికింది. But now we find a nest. మనం గూడు కట్టుకోవడానికి స్థలం దొరికింది. Now we found a resting place there in the altars of God, in the house of God. దేవుని ఇంటిలో దేవుని బలిపీఠము దగ్గర మనకు నివాస స్థలము దొరికింది. The swallow is a restless bird. గనుక వానకోవిల విలువలేని పిట్ట. The swallow is the wandering bird. వానకోవిల అనేది తిరుగుబాటుతనం కలిగినటువంటి పక్షి. Last September I saw the swallows in Serbia. నేను సొర్బియా అనే స్థలంలో సెప్టెంబర్ నెలలో ఈ వానకోవిలలు విహరించడం చూశాను. Those are the same swallows that we see in India. మంచు వాలే స్థలంలో వానకోవిలలు కనబడుతుంటాయి. Swallow is a restless bird. గనుక వానకోవిల అనేది విశ్రాంతి ఎరగని పక్షి. And we, like the swallow, have found rest finally in our beloved Lord in the altars of God. వానకోవిల అనే తిరుగుబోతు పక్షికి దేవుని మందిరంలో నివాస స్థలము దొరికింది. Now I want you to notice what's in the house of God. దేవుని మందిర విషయమై చెప్పబడిన మాటలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. David says, the sparrow and the swallow have found a nest and a home. పిచ్చుకలకు వానకోవిలకు గూటి స్థలం దొరికింది, నివాస స్థలము దొరికింది అనే మాటలు గమనించాలి. And he links it up with the altars of God. దేవుని బలిపీఠానికి ఆ 2 మాటలు సంబంధపరచాడు ఆయన. Now that's where our home is. గనుక మన ఇల్లు అక్కడే. That's where our rest is. మన విశ్రాంతి అక్కడే. That's the assembly of God. అది దేవుని మందిరం. That's the house of God. అది దేవుని ఇల్లు. Where for our loneliness we have found the comfort of the fellowship of the people of God. దేవుని ప్రజలతో పరస్పర సహవాసం మనం పొందే స్థలం అది. Where for our restlessness we have found a place where we can rest and be at home and bring up our young. విశ్రాంతి దొరకని ఈ పాడు లోకంలో మనకు విశ్రాంతి పొందే ఒక మంచి రమ్యమైన స్థలం దేవుని సంఘములో దొరికింది. Even thine altars, O Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ బలిపీఠమునొద్దనే అనే మాటలు చూడండి. Now there are 2 altars in the tabernacle. ప్రత్యక్షపు గుడారంలో 2 బలిపీఠాలు ఉన్నాయి. And he mentions it here. ఆ మాటలు ఇక్కడ ఆయన చెప్పాడు. And those altars are linked together. ఆ బలిపీఠములు 2 కలిపి చెప్పబడుతున్నాయి. Even thine altars. నీ బలిపీఠముల యొద్దనే అని ఉండాలి తెలుగులో ఒకటి. Now in the house of God we have 2 altars. దేవుని మందిరంలో 2 బలిపీఠములు ఉన్నాయి. Now those altars are linked together. ఆ 2 కలిపి చెప్పబడ్డాయి. One is the brazen altar. ఒకటేమో ఇత్తడి బలిపీఠం. And one is the golden altar. రెండవదేమో బంగారు బలిపీఠం. One is a brazen altar just inside the tent, the door into the court of the tabernacle. ఈ ఇత్తడి బలిపీఠమేమో బయట ఆవరణం యొక్క ద్వారము లోపలికి రాగానే కనబడే మొదటి స్థలం.
And the other is the golden altar of incense inside the holy place. ధూపవేదిక వేసే బంగారు ధూపవేదిక ఉందే అది పరిశుద్ధ స్థలము లోపల ఉండే బలిపీఠం. And both of those altars speak of the complementary work of our beloved Lord. ఆ రెండు బలిపీఠాలు మన ప్రియ రక్షకుడు జరిగించినటువంటి రమ్యమైన కార్యాన్ని వివరించే బలిపీఠములుగా ఉన్నాయి. The burnt, the brazen altar, the altar of burnt offering. ఇత్తడి బలిపీఠము దగ్గరనేమో దహన బలి అనే మాట. That speaks of Christ as the dying one, the one who bare our sins in his own body upon that tree. ఇత్తడి బలిపీఠము దగ్గర మన పాపములు భరించుకొన్న దేవుని గొర్రెపిల్లగా మ్రాను మీద వ్రేలాడ తీయబడిన ప్రభు తన అమూల్యమైన రక్తము చిందించిన దృశ్యాన్ని మనం చూస్తాం. And that brazen altar brass speaks of divine righteousness. ఇదిగో ఇత్తడి అనే లోహం దేవుని యొక్క నీతిమత్వము అనే సంగతిని మాట్లాడేదిగా ఉంది. Only that brass could endure the fierce fire of the altar flame. ఆ బలిపీఠం మీద అగ్ని జ్వాలలను ఆ ఇత్తడి రేకులు ఆదుకునేవిగా ఉన్నాయి. And it was only our beloved Lord who could endure God's righteous judgment against our sin. మనము చేసిన పాపాల ఫలితంగా దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత మన ప్రియరక్షకుడు యేసు ప్రభు ఒంటరిగా భరించాడు అన్న అనుభవం అందులో మనం చూస్తున్నాం. That's the first altar of the tabernacle. అది ప్రత్యక్షపు గుడారములోని మొదటి బలిపీఠం. The brazen altar, ఇత్తడి బలిపీఠం speaking of the death of Christ. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మాట్లాడేది. Speaking of the work of our beloved Lord, which he did on behalf of we guilty sinners. నేరస్తులమైన పాపాత్మలమగు మనొక్కొక్కరి స్థానంలో యేసు ప్రభు ప్రాయశ్చిత్తం అయిపోయిన దృశ్యం. The one through whose death upon that cross we have been brought nigh. ఆయన పొందిన మరణము ద్వారా మనము సమీపానికి తేబడ్డాం. But there was another altar. మరొక బలిపీఠం ఉంది. It was not a brazen altar. అది ఇత్తడి బలిపీఠం కాదు, It was a golden altar. అది బంగారు బలిపీఠం. And gold speaks of divine glory. ఆ బంగారం అనేది దైవ మహిమను వివరిస్తుంది. And that golden altar of incense in the holy place పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ సువర్ణ ధూపవేదిక అనేది was a reflection of God's perfection. దేవుని యొక్క పరిపూర్ణమైన మహిమను సూచించేదిగా ఉంది అది. And that which is exactly suited to his holy nature. ఆయన పరిశుద్ధమైన స్వభావాన్ని సూచించే సంగతిగా ఆ బలిపీఠం కనిపిస్తోంది. And that was the altar of incense. అది ధూపం వేయబడే బంగారు ధూపవేదిక. Speaking of our Lord Jesus, not as the dying one, but as the risen one. ఈ ధూపవేదిక అనేది చనిపోతున్న మరణం పొందుతున్న రక్షకుని కాదు చూపిస్తుంది, పునరుత్థానము చెందిన మహిమలతో మన ప్రియ ప్రభువును చూపిస్తుంది. The one who meets our need as believers. విశ్వాసులముగా మన అవసరతలలో మనం ఉంటుండగా మన ప్రియ ప్రభువు మనకు చాలిన వాడుగా ఉన్నాడనే సందర్భం. That was in that lovely tabernacle of God. దేవుని ప్రత్యక్షపు గుడారమనే మందిరంలోని రమ్యమైన విషయాలివి. It is teaching us the fundamental truth that sacrifice must be the basis for worship. మన ఆరాధనకు మూలం ఆ బలిపీఠం మీద అర్పింపబడే ప్రాయశ్చిత్తార్థమైన బలి. That the brazen altar and the golden altar are linked together. ఇత్తడి బలిపీఠం బంగారు ధూపవేదిక రెండు సంబంధపరచబడినవిగా చెప్పబడ్డాయి. That in the one we are brought nigh to God. ఒక బలిపీఠము ద్వారా దేవునికి దగ్గరగా తేబడ్డాం. And in the other we are kept close to God. రెండవ దానిలోనేమో మనము దేవునికి దగ్గరగా కాపాడబడుతున్నాం. The brazen altar is Christ dying for my sins. ఇత్తడి బలిపీఠమేమో క్రీస్తు నా పాపముల కొరకు మరణించుట అనే అనుభవాన్ని సూచిస్తుంది. Bearing God's righteous judgment against my guilt and my rebellion. నా తిరుగుబాటు నా పాపమునకు ఫలితంగా క్రీస్తు ప్రభు అనుభవించిన ప్రాయశ్చిత్తం ఇత్తడి బలిపీఠంలో చూస్తున్నాం. The golden altar బంగారు ధూపవేదికలోనేమో is Christ as my great high priest, there on high, holy incense in his hands, forever living to make intercession for me. నా నిమిత్తమై విజ్ఞాపనము చేసే గొప్ప ప్రధాన యాజకుడుగా నిరంతరము నా కొరకు విజ్ఞాపనము చేసేవాడుగా ఉన్నాడు. That's why the tabernacle is a lovely place. అందుచేత ప్రత్యక్షపు గుడారం అనేది రమ్యమైన స్థలం ప్రియులారా. That's why our soul longs for the house of God. అందుచేత దేవుని మందిరం కొరకై మనం ఎదురు చూచు వారంగా ఉన్నాం. Because the precious truth at the heart of God's house is the death of Christ and the life of Christ for guilty men. గనుక నేరస్తులైన స్త్రీ పురుషుల నిమిత్తమై ప్రభువు యొక్క జీవితం సమర్పణ చేయబడిందిగా ఉంది. Let me think of the altars of God.
దేవుని బలిపీఠములను గురించి మనం ఆలోచన చేసినప్పుడు So much lovely truth there is there. అక్కడ ఇలాంటి దివ్యమైన సత్యాలు ఉన్నాయి. The altars of God was appointed by God. ఈ దేవుని బలిపీఠములు దేవుని చేతనే నియమింపబడినవి. He says, even thine altars, O Lord of hosts. సైన్యములకు అధిపతిగు యెహోవా నీ బలిపీఠమునొద్దనే అనే మాటలు చూడండి. Those altars were appointed by God. ఆ బలిపీఠములు దేవుని చేత నియమింపబడ్డాయి. Those altars spoke of the death of his son and the life of his son. ఆ బలిపీఠములలో ఒకటి ఆ దేవుని కుమారుని మరణమును గురించి, రెండవది దేవుని కుమారుని జీవమును గురించి Now మాట్లాడుతున్నాయి. these are divine truths which we must believe and lay hold on, and we must hold as precious. ప్రశస్తమైన సత్యాలుగా ఈ విషయాలను మనం గట్టిగా పట్టుకోవలసిన వారమై ఉన్నాం. These altars were appointed by God. It is God's way. దేవుని విధానములో ఇవి దేవుడు నియమించిన బలిపీఠములుగా మనం గుర్తుంచుకోవాలి. And it is God's truth. అవి దైవ సత్యాలు. Christendom doesn't preach this truth. ఈ సత్యాలను క్రైస్తవ లోకం ప్రకటన చేయదు. They don't believe in the death of Christ. క్రీస్తు ప్రభు మరణంలో వారికి నమ్మకం లేదు. They don't believe in the blood sacrifice of Christ. క్రీస్తు ప్రభు రక్త మొలికించేలా ప్రాయశ్చిత్తమైన సంగతి వారికి నమ్మకం లేదు. They don't believe in sin and the need for a brazen altar in order to approach God. దేవుని సన్నిధికి సమీపించాలి అంటే ఇత్తడి బలిపీఠం కావాలి, దాని మీద ప్రాయశ్చిత్తం జరగాలి, రక్తము ఒలికించబడాలి అనే సత్యాలను వారు ఆలోచన చేయడం లేదు. They set up their own priest upon the earth. అక్కడ భూమి మీద వారి స్వంత పాస్టర్లను, యాజకులను వారు ఏర్పాటు చేసుకున్నారు. And they know very little about the great high priest whom God has exalted and extolled and made very high. అత్యున్నతమైన రీతిగా హెచ్చింపబడిన మన గొప్ప ప్రధాన యాజకుడు ప్రస్తుతాన చేస్తున్న పరిచర్య వారు ఎరగరు. These altars reveal the nature of God. దేవుని యొక్క స్వభావాన్ని ఈ బలిపీఠములను బయలుపరుస్తున్నాయి. Here David gives him 3 names. దావీదు 3 పేర్లు దానికి ఇస్తున్నాడు. Says, these altars are thy altars, ఈ బలిపీఠములు నీ బలిపీఠములు, O Lord of hosts, సైన్యములకు అధిపతి యెహోవా, my king నా రాజా, and my God. నా దేవా. He's the Lord of hosts. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా It means he's the God of victory. అంటే ఆయన విజయశాలి. It says that he is my king. ఆయన నా రాజు అని చెప్పాడు. That's the majesty of our God. మన దేవుని యొక్క మహిమ లేక సార్వభౌమత్వం. He's the one supreme ruler in all the universe. సృష్టి అంతటిలో పరిపాలన చేసే అధికారి ఆయన. And he says he's my God. ఆయన నా దేవుడని చెప్పాడు. His absolute deity. అవును, కేవలము వాస్తవమైన సత్యాలు. His victory, his majesty, his deity. ఆయన యొక్క అసమానమైన మహిమ, ఆయన విజయవంతమైన సంగతి, ఆయన యొక్క దైవత్వం. These are the altars of God there in the tabernacle. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆయన బలిపీఠములు. And as we have seen, they are typical of his beloved son. ఆ ప్రియ కుమారుని యొక్క పోలికలను ఈ బలిపీఠములలో చూడగలిగాం. In verse 4. 4వ వచనం, Blessed are they that dwell in thy house. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. They will be still, they will be constantly praising thee. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. Well, that's the first. That's what he is teaching us here in this lovely verse. ఈ వచనములో ఆయన మనకు చేస్తున్న ఉపదేశం అది. Blessed are they that dwell in thy house. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. David says in another psalm, దావీదు మరొక కీర్తనలో అన్నాడు, and I will dwell in the house of the Lord forever. సదాకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసేదని అన్నాడు. It's the eternal dwelling place of the people of God. దేవుని ప్రజలు శాశ్వత కాలం ఉండబోయే నివాసం అది. The Lord Jesus called it the Father's house. ప్రభువైన యేసుక్రీస్తు అది నా తండ్రి ఇల్లు అని చెప్పాడు. Blessed are they that dwell in thy house. నీ మందిరమునందు నివసించు వారు That ధన్యులు. which is spiritual always is more important, transcends that which is material and physical. ఇది పదార్థ సంబంధమైంది, భౌతిక సంబంధమైన దాన్ని మించి ఆధ్యాత్మిక సంబంధమైన దాని మహిమ ఆయన వివరిస్తున్నాడు. As I was reading this verse, ఈ వచనాన్ని నేను ధ్యానిస్తూ చదువుకుంటూ ఉండగా I was thinking of our brother Prasad Ram. నేను సహోదరుడు ప్రసాదరావు గారిని గురించి I ఆలోచించాను. was thinking of our brother Kanaya, who was called home recently. ఈ మధ్య దేవుని మహిమలోకి పిలువబడిన సహోదరులు కన్నయ్య గారిని గురించి, And so many of our loved ones, మనం ప్రేమించిన మన ప్రియులు అనేక మంది when they live, they love the Lord.
వారు జీవించి ఉన్న దినాల్లో ప్రభుని ఎంతో ప్రేమించారు. And now that we see them no more, ప్రస్తుతమున వారిని మనం చూడలేకపోతున్నాం. where are they? ఎక్కడున్నారు వాళ్ళు? Blessed are they that dwell in thy house. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. That's where they are. అక్కడున్నారు వాళ్ళు. We're sad that they've gone. వారు పోయారన్న దుఃఖం మనకుంది. They're glad that they are where they are. కానీ వారికి వారున్న స్థలమును బట్టి ఎంతో ఆనందభరితులుగా ఉన్నారు. We should think about that. అసంతి మనం ఆలోచించేయాలి. We are shocked and we are full of sorrow when a loved one passes away. మనకు ప్రియులైన వారు పోయారు అన్న కబురు వినగానే మనం ఎంతో దుఃఖపడతాం. Just today we were hearing about a brother that I stayed with just a few days ago in Hyderabad. He's just lost his brother, he's gone. ఈవేళ ఒక విచారకమైన కబురు వినబడింది. ఇక్కడికి వచ్చే ముందు హైదరాబాదులో ఒక ప్రియ సహోదరుని ఇంటిలో మేము ఉన్నాం. ఆ ఇంటి యజమాని యొక్క తమ్ముడు చనిపోయాడని కబురు. It is a shock. అది చాలా షాక్గా ఉంది. It is a grief. అది చాలా వేదన కలిగించిన విషయం. Blessed are they that dwell in thy house. కానీ నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. That is the other side of the death of the child of God. దేవుని బిడ్డ చనిపోయాక అవతల దృశ్యం అది. And what are they doing on high? ఉన్నతమైన లోకంలో వారు ఏం చేస్తున్నారు? They will be constantly praising thee. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. And so it is with the house of God on the earth. భూమి మీద దేవుని మందిర విషయంలో కూడా అలాగే. The main occupation of the people of God is praising our God. దేవుని ప్రజలు ముఖ్యంగా ఏ అనుభవంతో వారు నింపబడిన వారుగా ఉన్నారు అంటే నిత్యము దేవునిని స్తుతించే పనితో నింపబడ్డారు. Loving him, adoring him. ఆయనను ప్రేమిస్తున్నారు, ఆయనను పూజిస్తున్నారు. Always when we come together we should praise him. మనము సమాజముగా కూడినప్పుడల్లా మనం ఆయనను స్తుతిస్తాం. That's what Paul says, in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. గనుక ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అన్నాడు అపోస్తలుడైన పౌలు. Individually and corporately, when we come together, our business is to give praise, worship and adoration to our God. వ్యక్తిగతముగా గాని సమాజముగా కూడినప్పుడు గాని మన బాధ్యత ఏమిటి అంటే మన ప్రియ ప్రభువును స్తుతించడమే. Section, ఆఖరి భాగంలో journeying to God's house. దేవుని మందిరానికి ప్రయాణం చేసే సందర్భంలో Now we're on the way home. మనం ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాం. We're all journeying towards God's house. దేవుని ఇంటి వైపు ప్రయాణం కొనసాగిస్తున్నాం. That eternal home of the people of God. దేవుని ప్రజలు నిత్యత్వములో ఉండబోయే ఇల్లు అది. On the way home, ఇంటికి వెళ్ళే దారిలో those ఉన్నాం. pilgrims going to Jerusalem. అదిగో యాత్రికులైతే దేవుని మందిరానికి యెరూషలేమునకు వెళ్ళే యాత్రలో ఉన్నారు. In verse 6 they passed through something called the valley of Baca. 6వ వచనంలో వారు బాకాలోయలో బడి వెళ్ళుచున్నారు. That valley of Baca means the valley of weeping. బాకాలోయ అనే మాట ఏడ్పులోయ అని భావం. Sometimes it's very difficult on the way home to heaven. పరలోకము అనే ఇంటికి వెళ్ళే దారి చాలాసార్లు దుఃఖం కలిగించేదిగా ఉంది. We pass through periods of sorrow, trial, sadness, temptation and weeping. గనుక చాలాసార్లు విచారం, దుఃఖం, ఏడ్పు, కన్నీరు మన యాత్రలో మన ప్రయాణంలో మనం పొందుతున్నాం. Some of us may be passing through that valley now. గనుక అలాంటి బాకాలోయలో కొందరు ఇప్పటికే Pilgrim way home to that heavenly Zion to be very difficult indeed. పరలోకపు సియోనుకు వెళ్ళే ప్రయాణంలో ఉండడం అనేది ఎంత కష్టతరమైన ప్రయాణం ప్రియులారా. There is no other way of getting home. ఇంటికి వెళ్ళే మరొక దారి ఏమీ లేదు. There was no other way to get to Jerusalem. యెరూషలేమునకు వెళ్ళే మరొక దారి లేదు మరి. They had to pass through the valley of weeping. ఏడుపు లోయలో నుండి వెళ్ళాల్సిందే. And yet somehow they did it. అయినా వారు చేశారు అలాగా. And it says, ఈ వచనం ఏం చెప్తుందంటే when they pass through the valley of Baca, they make it a place of springs. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. Somehow a blessing comes out of the weeping and the sorrow of Baca. బాకాలో కలిగే విచారం, దుఃఖం, ఏడుపు అనే దానిలోనే ఆనందకరమైన జీవజలముల ఊట కనబడుతోంది. There are hidden springs of blessing. It is the Spirit of God by the Word of God that helps us through the valley of weeping. దేవుని ఆత్మ, దేవుని వాక్య సహాయంతో
ఆ ఏడుపు లోయలో గుండా వెళ్ళేటప్పుడే ఆనందకరమైన అనుభవాలను మన జీవితంలో కలిగి చేసేవాడుగా ఉన్నాడు. I have a very close friend, he's an evangelist. ఒక సువార్తికుడైన స్నేహితుడు నాకున్నాడు. Still preaching very well. ఇప్పటికీ చక్కగా బోధించే పరిచర్యలో ఉన్నాడు. And he is a number of years older than I am. నాకంటే కొన్ని సంవత్సరాల వయసులో పెద్దవాడు. And his wife, 1 year ago, she died, she was called home. ఒక సంవత్సరం ముందు ఆయన భార్య మహిమలోకి పిలువబడి వెళ్ళిపోయింది. She looked after him. ఆమె ఈ సహోదరుని చాలా She బాగా went to చూసింది. every place where he was preaching. ఆయన ప్రసంగం చేయడానికి వెళ్ళే ప్రతి స్థలానికి వెంట వెళ్ళింది. She used to play the piano or the organ. ఆ పియానో ఆర్గన్ వాయించేది ఆమె. She used to organize all his programs. ఆయన కార్యక్రమాలన్నీ క్రమపరిచేది ఈమె. He couldn't live without her. ఆమె లేకుండా ఈయన బతకలేడు. And suddenly she died. కానీ అకస్మాత్తుగా ఆమె పోయింది. She was gone in a moment with a stroke. ఏదో ఒక గుండె నొప్పి వచ్చింది, క్షణంలోనే పోయింది. Oh, what a valley of weeping he passed through. అతడు ఎంత వేదనకరమైన లోయలో గుండా వెళ్ళాడు. And I told him one thing. నేను ఒక సంగతి చెప్పాను ఆయనకి. I said, dear brother, ప్రియమైన సహోదరుడా, what you believe you can never do, నీవు జీవితంలో ఏది చేయలేవని అనుకుంటున్నావో, when you think about it, నీవు దాని గురించి ఆలోచించినప్పుడు you will discover, నీవు కనుగొనగలవు. when the moment arrives, ఆ క్షణం వచ్చినప్పుడు you will be given grace and you will be able to do it. నీకు కృప ఇవ్వబడుతుంది. నేనేమి చేయలేను అనుకుంటున్నావో దాన్ని నీవు చేయగలవు. The valley of Baca will somehow for you become a place of springs of water. గనుక ఏడుపులోయగా ఉన్న బాకాలోయలో బడి వెళుతుంటుండగా జీవజలముల ఊట బయటికి తీసుకురాబడింది. So he found it was so. గనుక అలా కనుగొన్నాడు ఆయన. In verse 9, 9వ వచనం, behold, O God, our shield, look upon the face of thine anointed. దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము.